చూస్తుంటే బ్లాంక్ వస్తుంది వీడియో. ఓకే ఓకే. మీరు ఇంతకు ముందు కూడా చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించారు, ఆయన మీకు చాలా ధైర్యం చెప్పారంటున్నారు కదా, ఏం జరిగింది అసలు అప్పుడు? అదే ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇదిగా అనిపిస్తోంది అని చిన్న కొంచెం అదే సూసైడల్ టెండెన్సీ కొంచెం అనిపించి హ్యాంగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు సార్ కొంచెం ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు కొంచెం చెప్పారు, ఇవన్నీ ఇలా తప్పు, స్ట్రాంగ్ గా ఉండాలి, అందులో పాలిటిక్స్ లో ఉండాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయగలగాలి, నేను ఒక ఫ్రెండ్ గా ఎప్పుడు ఉంటాను, నీ గైడ్ చేస్తూ ఉంటాను అని చెప్పారండి. అంతేగాని దీనికి నాకు ఒక 33 సంవత్సరాలండి, అతనికి ఒక 58 సంవత్సరాలు. దీన్నేమో పెద్ద పెద్ద ఇది చేసి ఇష్యూ చేసేసి ఆవిడ. మరి ఆ విషయాన్ని మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? ఆ విషయాన్ని మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? వాణి ఇలా అంటున్నారు, నన్ను శ్రీనివాస్ కి నాకు ముడిపెడుతున్నారు, ఇలా రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలేదండి, కానీ ఆవిడే చెప్పిందంట మా హస్బెండ్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా బావగారు వాళ్ళకి, అందరికి ఆవిడే చెప్పిందంట. యాక్చువల్గా ఆవిడే చెప్తున్నాను కదా, ఇంటెన్షన్స్ తో, కొన్ని బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఆవిడ ఇవన్నీ చేసిందండి. బాగా బ్యాడ్ ఇంటెన్షన్స్ అన్నమాట అవన్నీ, మరేం కదంతా బ్యాడ్ ఇంటెన్షన్స్. మాధురి గారు, నేను ఎక్కడో విన్నాను మీరు అనటం, అంటే మీకు ఆయన సోదర సమానులు అంటే కాదు, బావ వరుస అవుతారు అని. మీకు అంటే బావ వరుస ఎలా అవుతారు? అంటే యాక్చువల్గా మాది కాసిపు గోత్రం అండి. మా ఇంటి పేరు యాక్చువల్గా దివ్వల, అత్తగారి ఇంటి పేరు మాధురి. దివ్వల అంటే మా అత్తగారు వాళ్ళు. యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళ ఇంటి పేరు హనుమంత్, నేను హనుమంతు మాధురి. యాక్చువల్గా మా హనుమంతు అంటే కాశ్యప్ గోత్రం, దువ్వాడ అంటే మాది భరద్వాజ్ గోత్రం. మా మాయగారి వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయంటే యాక్చువల్గా అంటే గోత్రం పరంగా వరుస అవుతారు అనమాట. అంటే మా కాశ్యప్ గోత్రానికి భరద్వాజ్ గోత్రం మాకు వరుస అవుతారు. పిలిచారు ఎప్పుడైనా బావా అని? ఎప్పుడు పిలవలేదండి, నేను ఎప్పుడు సీనయ్య అని పిలుస్తాను. యాక్చువల్గా ఏమని పిలుస్తారు? సీనయ్య అని పిలుస్తాను. ఆయన ఏమని పిలిచేవారు? నాకు రాజు అని పిలిచేవాళ్ళు. యాక్చువల్గా నా పేరు మాధురి కంటే ముందు నా పేరు రాజలక్ష్మి అనమాట. ఆ రాజు అని పిలిచేవారు. రాజు అని పిలిచేవారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు, అండ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు, అండ్ వాణి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఆస్తులన్నీ కూడా కావాలన్నా టెక్కల్లో ఉండొద్దని అంటున్నారు, టెక్కల నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు శ్రీనివాస్ని. ఆ డిమాండ్ గురించి మీరేమంటారు? అంటే మీ వల్లే టెక్కల్లో ఉండొద్దు, మీరు శ్రీనివాస్ ఎవరితోనో మాధురితో టెక్కల్లో తిరుగుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామా, మా పరుగు పోతుంది, వెళ్ళిపోమనండి పలాసక కావాలంటే అని అంటున్నారు. ఏంటండి? టెక్కలిలో శ్రీనివాస్ ఉండొద్దు, వెళ్ళిపోండి, టెక్కలిలో శ్రీనివాస్ ఉండి మాధురితో తిరుగుతుంటే మా పరుగు పోతుంది, సో శ్రీనివాస్ ఆ ఆస్తులను కూడా ఇచ్చి టెక్కల నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు.